హలో. హలో. చెప్పండి. జీసస్ ఎప్పుడు వచ్చాడండి? అసలు మీరు ఎవరు సార్? మీరెవరండి? మీరు పోస్టులు ఎట్లంటే అట్టు పెడుతున్నారు. కాదండి, మీ పేరు బైబిల్లో 7 సంవత్సరాలు జీసస్ ఎట్టబోయాడు ఎక్కడ పోయాడు కానీ ఉండదు. కాదండి, కాదండి, ఇప్పుడు శివుడికి లింగం ఎట్లా ఊడిపోయింది? శివుడికి లింగం ఎట్లా ఊడిపోయింది? లింగం ఎట్ట ఊడిపోయిందా? నువ్వు పోయి చూసేసి వచ్చావా? ఊడిపోయింది, అతికిచ్చేసి వచ్చావు నువ్వు. శివపురాణం కోటి రుద్ర సంహిత 12వ అధ్యాయం చదివారా ఎప్పుడన్నా? చదివానండి. మరి శివుడికి లింగం ఎట్లా ఊడిపోయిందండి? నువ్వు ఇల్లు అతికిచ్చావని అడుగుతావేంటి? నువ్వు ఎట్టంటే అట్లా మాట్లాడితే మరి ఊడిపోయిందని రాశారు కదా అక్కడ. ఊడిపోయింది. లింగోద్భవం ఎటు జరిగిందంటే ఒకప్పుడు లింగోద్భవం గురించి మాట్లాడట్లేదు. లింగోద్భవం విద్యేశ్వర సంహితలో ఉంటుంది. నేను మాట్లాడుతుంది హాటకేశ్వర ఆవిర్భావం గురించి మాట్లాడుతున్నాను నేను. చెప్పండి. చెప్పండి. దారుకావనంలో ఏం జరిగింది చెప్పండి నాకు. నాకు తెలియదు, మీరు చెప్పండి. దారుకావనంలో మునులు కట్టెలు తీసుకొచ్చుకోవడానికి వెళ్తే యజ్ఞ యాగాదులు చేయడానికి అక్కడ దారుకావనంలో ఉన్న మునుల భార్యల్ని మోహింపజేయడానికి దిగంబరంగా శివుడు వెళ్ళి అక్కడ వికృతమైన చేష్టలు చేస్తూ ఉంటే తర్వాత మునులు వచ్చి నీకు లింగపాతం అయిపోవును గాక అంటే శివుడికి లింగం ఊడిపోయింది. తెలుసా నీకు ఆ సంగతి? తెలుసా? చూసా. తన సొంత భార్యనే తాకలేదు అతను. ఆయన ఎవరు? శివుడు. అంటే శివుడికి మ్యాటర్ లేదా? ఎవరు? శివుడికి మ్యాటర్ ఎందుకు లేదు? మ్యాటర్ ఉంది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అందుకే చెల్లెల్ని నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పు. చెల్లెల్ని సెట్ చేయమని బైబుల్ ఎక్కడ లేదు. ఇప్పుడు విష్ణువు ఉన్నాడు కదా, విష్ణువు ఏం చేశాడు తెలుసా? విష్ణువు లక్ష్మీదేవితో పాటు కమల పిల్లలుగా పుడతారు. కమల పిల్లలుగా పుట్టి మళ్ళీ పెద్దగా అయిన తర్వాత ఆ కమల పిల్లలుగా పుట్టిన ఆవిడనే పెళ్లి చేసుకున్నాడు. ఆమె లక్ష్మి అంట. చెల్లిని పెళ్లి చేసుకున్నది మీ విష్ణు. అక్కడ బైబిల్లో ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళు మనుషులు. ఇక్కడ మీకు దేవుళ్ళు ఉన్నారు కదా నాయన. కూతుర్ని రేపు చేసింది బ్రహ్మ కాదా? కూతుర్ని రేపు చేసింది బ్రహ్మ కాదా? కూతుర్ని రేపు చేశాడా లేదా? ఆయన కూతురు పేరు సరస్వత కాదా? సరస్వత కాదా? అప్పుడు నువ్వు మత్స్యపురాణం చదివావా? మత్స్యపురాణం చదివావా? మత్స్యపురాణంలో ఈ కథ చాలా క్లియర్ గా ఉంది. బ్రహ్మ తన కూతుర్ని మోహించి కూతుర్ని 100 దివ్య సంవత్సరాలు పద్మలోకంలో సెక్స్ చేస్తే మనువు పుట్టాడంట. ఇప్పుడు చెప్పు సమాధానం ఏందని అంత బిత్తరపోయి అడుగుతావేంది నాయన? సరే, బైబిల్లో ఒక 7 ఇయర్స్ జీసస్ అసలు నువ్వు యేసుక్రీస్తు టైంలో ఉన్నావా? నువ్వు వెళ్ళి యేసుక్రీస్తు టైంలో ఉన్నావా? నువ్వు వెళ్ళి చూసావా? నువ్వు అడిగిన ప్రశ్న నేను అడుగుతున్నా. నువ్వు అడిగిన ప్రశ్న నేను అడుగుతున్నా. బ్రహ్మ ఉన్నప్పుడు నువ్వు ఉన్నావా? నీ పేరేంది? అరే నువ్వు మంచిగా మాట్లాడు. నేను చాలా చక్కగా మాట్లాడుతున్నాను. గలీజ్ మాటలు మాట్లాడలేదు నేను. నేనేం అనలా. నువ్వు నోరు కంట్రోల్, ఫస్ట్ నోరు అదుపులో పెట్టుకునేటప్పుడు ఏం వాదిస్తాడు చెప్పు? నీకు నోరే అదుపులో లేదు, నువ్వేం వాదిస్తావు చెప్పు? నువ్వు ఉన్నావు అప్పుడు ఈ పురాణాలు జరిగినప్పుడు? చదువుతున్నాగా, ఉన్నాయి కదా. సరే, మీ సంస్కృతం ఉంది కదా, సంస్కృతంలో శ్లోకాలు ఉన్నాయి కదా. ఆ శ్లోకాలని తెలుగులో లేదా ఇంగ్లీష్ లో తర్జుమా చేసిన వాళ్ళు ఉన్నారు కదా, బుక్కులు అమ్ముతున్నారు కదా, ఆ బుక్కుల్లోనే రాసినాయి కదా ఇవన్నీ. సరే, మీ గుడి మీద బూతు బొమ్మలు ఎందుకున్నాయి చెప్పు? మీ గుడి మీద యానిమల్ సెక్స్, మనుషుల సెక్స్లు, లేకపోతే ఈ అంగ చూషణ ఇలాంటివన్నీ బూతు బొమ్మలు మీ గుళ్ళ మీద ఎందుకున్నాయి అది చెప్పు నాకు. బూతు బొమ్మలు యాక్చువల్లీ ఏంటంటే యాక్చువల్లీ కాదు, ఎందుకున్నాయి చెప్పు నాకు. యాక్చువల్లీ ఎవడన్నా యాక్చువల్లీ అని ఎవడన్నా మొదలు పెట్టాడంటే ఆడ అబద్ధం చెప్తానికి సన్నాహం చేసుకుంటూ యాక్చువల్లీ ఇప్పుడు అది ఇది అని మీ గుళ్ళ మీద బూతు బొమ్మలు ఎందుకున్నాయి? నువ్వు సమాధానం అడిగావు కదా, దానికి నేను సమాధానం చెప్తాను. బూతు బొమ్మలు ఎందుకున్నాయి గుళ్ళ మీద? బూతు బొమ్మ మనిషి కలిగి బండరాళ్ళే ఇదైపోతాయి. అందుకనేసి గుడిని చూసినప్పుడు మామూలుగా అంటే అప్పట్లో కట్టకాలు చూసినప్పుడు టక్కంటే ఎవరో చూసి కళ్ళు ఈ విధంగా అది సృష్టికి జీవోపాతం. మీరు చెప్పినట్టుగా రేపు చేసావు ఇది. ఇప్పుడు నీ పిల్లలతో నువ్వు మామూలుగా ఎవరి వైపు వాళ్ళు సంక్రమించుకుంటారు, చేస్తారు. కానీ దానికి రేపు ఇవంతా అంటారు కదా. విషయం చెప్పయ్యా, గుళ్ళ మీద గోపురాల మీద బూతు బొమ్మలు ఏం చేస్తున్నాయి అంటే, ఇప్పుడు నువ్వు నీ భార్యతో ఏం చేస్తావు, అవతలవాడు భార్యతో ఏం చేస్తావు, ఇవన్నీ నాకెందుకు?
నాకెందుకు అవన్నీ? గుడి మీద బూతు బొమ్మలు ఏం చేస్తున్నాయి? ఈ గుడి అనేది పవిత్రమైన ప్రదేశం కదా, దేవుడు పవిత్రుడు కదా. అవును, అక్కడ ఇప్పుడు గుర్రంతో, పందులతోటి, యానిమల్స్ తోటి చేస్తున్నట్లుగా ఎందుకున్నాయి బూతు బొమ్మలు? ఎందుకున్నాయి? ఇప్పుడు సెక్స్ భంగిమలు, రకరకాల భంగిమలు గుళ్ళు గోపురాల మీద, గుళ్ళ మీద ఎందుకున్నాయి చెప్పు. మేము ఇంటింటికి తిరుక్కొని మేము నిజమైన దేవుడు ఇప్పుడు కాషాయ జెండాలు పట్టుకొని రోడ్ల మీద బైకుల మీద కాషాయ జెండాలు పట్టుకొని తిరుక్కుంటా, మళ్ళీ ఇప్పుడు రోడ్ల మీద దేవుళ్ళని పెట్టుకొని, రోడ్ల మీద నవరాత్రులని, ఈ గణేష్ చవితులని మేము చేయట్లేదే. పెద్ద పెద్ద స్పీకర్లని, డీజేలని, చెవులు పగిలిపోయేలాగా డీజేలు మేము పెట్టట్లేదే. అది మత ప్రచారం కాదా? ఏది అది మత ప్రచారం కాదా? నిద్ర కూడా లేవకముందే 5 గంటలకే పొద్దున్నే 5 గంటలకే కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాన్వికం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు అని పొద్దున్నే మత ప్రచారం ఎవరు మొదలు పెడతారు? క్రిస్టియన్సా? మేము మా పూజలు మేము చేసుకుంటాము. స్పీకర్లు ఎందుకు పెడతారు? స్పీకర్ పెట్టింది వినపడదా? స్పీకర్ పెట్టింది దేవుడిని నిద్ర లేపేది నాకు అర్థం కాదు. ఆదివారం పూట చెప్పేదేనండి, నువ్వు దేవుడిని నిద్ర లేపేంత గొప్పడువా నువ్వు? దేవుణ్ణి నిద్ర లేపేంత గొప్పడువా నువ్వు? ఇప్పుడు మీ దేవుణ్ణి నిద్ర పెట్టేదేంది? దేవుడికి మళ్ళీ పొద్దున్నే సుప్రభాతాలు ఏంది? రాత్రిపూట మళ్ళీ నిద్రపోవడానికి పాటలు పాడేది ఏంది? అది మంచి పెట్టుకున్న నమ్మకాలన్నా వాళ్ళు. అంటే మూఢనమ్మకాలు మీ దగ్గర ఏం చెప్పాడు? అయ్యా తమ్ముడు దేవుడితో సమానమే, నేనే దేవుడిని చెప్పలేదు అక్కడ. అందరూ ప్రతి ఒక్కడు దేవుడితో సమానము. నేను కూడా దేవుడితో సమానం కదా, నన్ను తిట్టావుగా ఇప్పుడు ఇందాక. ఎవరు? నువ్వు చేసింది అది చేసావు. ఇప్పుడు నేను కరెక్టే మాట్లాడా, నన్ను తిట్టావుగా. తెలుసు కదా, నువ్వు పబ్లిక్ లో నువ్వు ఇలాగ మీడియా అదేంటి ఇన్స్టాగ్రామ్ లో అలాగ పోస్టులు పెట్టకూడదు. ఇలాగ సంక్రమించాడు, అలా సంక్రమించాడు అనేది. ఎట్లా సంక్రమించాడు? బైబిల్లో 7 సంవత్సరాలు మిస్ అయి ఉంటాడు జీసస్. ఎక్కడికి పోయాడు, ఏం చేశాడు తెలుసా నీకు అసలు? అయ్యా 7 సంవత్సరాలు మిస్ అయ్యి ఉంటాడు. చెప్పు, వింటావా? ఎక్కడికి పోయాడు, ఏం చేశాడు తెలుసా? వినేది మళ్ళీ దమ్ములేదు. చెప్పు. నీ క్వశ్చనే తప్పేసావు. 7 సంవత్సరాలు కాదు, 18 years అది. మిస్సింగ్ ఇయర్స్ ఆఫ్ జీసస్ అంటే అది 18 years మిస్సింగ్ అనేది అదొక మిత్. అది నువ్వు 8 కి 7 కి కూడా డిఫరెన్స్ తెలియకుండా క్వశ్చన్ చేస్తున్నావు అంటే ఎంత అమాయకుడు తెలుసా సాయి? నువ్వు ఎంత అమాయకుడు తెలుసా? ఐ రియలీ పిటీ యూ బ్రదర్. అక్కడే రాసి ఉంటుంది బైబిల్లో, ఆయన తన తల్లిదండ్రుల దగ్గర విద్యా బుద్ధులు నేర్చుకుంటూ పెద్ద అయ్యాడు అని ఉంటుంది. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. సరే వెళ్ళలేదు అనుకో, ఇప్పుడు నీకేంటి? ఏమంటావు? ఇండియాకి వచ్చాడు అంటావా? ఏమంటావు చెప్పు? ఇప్పుడు యేసుక్రీస్తు సరే 7 సంవత్సరాలు అన్నావు కదా నువ్వు. 7 సంవత్సరాలు ఇజ్రాయెల్లో లేడు అనుకుందాం. సరే లేడు. అయితే ఇప్పుడు ఏంది నీకు వచ్చిన బాధేంది? నీకు వచ్చిన నష్టమైంది? నీకు వచ్చిన నష్టమైంది అది చెప్పు. నీకు వచ్చిన నష్టమైంది అది చెప్పు నాకు. నాకు వచ్చిన 7 సంవత్సరాలు యేసుక్రీస్తు ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు. నీకు వచ్చిన నష్టమైంది, దాంతో నీకు వచ్చిన నష్టమైంది. నాకు వచ్చినట్టు నాకు దాని వల్ల కదన్నా. నువ్వు నష్టమైంది అది చెప్పు. ఇక్కడ సంక్రమించాడు, అక్కడ సంక్రమించాడు, పోయి చూసావా? ఇప్పుడు యేసుక్రీస్తు అప్పుడు ఏమని చూస్తావు? నువ్వు పుట్టిండేవా? యేసుక్రీస్తు చెప్పు. నేను అడిగిన ఒక్కదానికి సమాధానం చెప్పలేదు నువ్వు. సమాధానం చెప్పలేదు నువ్వు. యేసుక్రీస్తు 7 సంవత్సరాలు ఇజ్రాయెల్లో లేడు అనుకుందాం, నువ్వు అన్నట్టే. పోనీ కరెక్ట్. నీకు వచ్చిన నష్టమైంది అది చెప్పు. నీకు వచ్చిన నష్టమైంది? నువ్వు యేసుక్రీస్తు 7 సంవత్సరాలు లేడు, నీకు వచ్చిన నష్టమైంది? నాకేం నష్టం లేదు. మరి నన్ను ఎందుకు అడుగుతున్నావు? నువ్వు శివుడు సంక్రమించుకున్నాడు. శివుడికి లింగం ఊడిపోయింది, డైరెక్ట్ ఊడిపోయింది. ఊడిపోయింది. ఆ ఊడిపోయిన లింగాన్ని పూజిస్తున్నారని చెప్పి కూడా రాసింది అక్కడే. అక్కడే రాసింది.
పార్వతీదేవి యోనిగా మారి యోనిలో పెట్టుకుంటే ఆ లింగం అప్పుడు యాక్చువల్లీ లింగ రూపం ఎట్టొచ్చిందో తెలుసా? యాక్చువల్లీ శివుడు పార్వతి మామూలుగా ఒక ఋషి పోతే శివుడు పార్వతి వాళ్ళు పర్సనల్ గా వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటే వీన్ని పట్టించుకోకపోతే అప్పుడు ఋషి శాపం పెడతారు అనమాట, నిన్ను ఇక్కడ నుంచి లింగ రూపంలో పూజిస్తారు ఇది అనేసి. ఓకే, అక్కడి దాకా బాగుంది రైట్, అక్కడి దాకా బాగుంది. నాకు ఒక సంగతి చెప్పు, దేవుడికి పెళ్లి అవసరమా? దేవుడికి ఇప్పుడు చేసేస్తా మ్యారేజ్ చేసుకోలేదా, పెళ్లి చేసుకోలేదా? దేవుడికి పెళ్లి ఏం మాట్లాడుతున్నావు? తల్లి కాదు, సారీ ఏం మాట్లాడుతున్నావు బ్రదర్? ఇప్పుడు జీసస్ కి వైఫ్ లేదు. నేను ఇగో దేవుడు శరీరధారిగా ఈ భూమి మీద మనిషిగా పుట్టినప్పుడు గురించి నేను అస్సలు మాట్లాడట్లేదు. దేవుడికి ఇప్పుడు శివుడు భూమి మీద లేడుగా, కైలాసం అనే లోకంలో ఉంటాడు కదా. ఇప్పుడు బ్రహ్మ పద్మలోకంలో ఉంటాడు, కృష్ణుడు గోలోకంలో ఉంటాడు, విష్ణువు వైకుంఠపురంలో వైకుంఠం అనే లోకంలో ఉంటాడు. ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటంటే, దేవుడికి పెళ్లిళ్ళు భార్యలు అవసరమా? ఇప్పుడు నువ్వు దేవుడు దూతాయి కదా, సమాధానం చేసుకుంటాడా? నువ్వు పెళ్లి చేసుకున్నావా? భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా ఒక తోడు అవసరం కాబట్టి ఆడదానికి మగవాడు, మగవాడికి ఆడది భూమి మీద పెళ్లిళ్ళు చేసుకుంటారు. అదే స్వర్గంలో లేదా పరలోకంలో లేకపోతే ఇంకేదో వాయా లోకాలలో దేవుడికి పెళ్లిళ్ళు అవసరమా అని నేను అడుగుతుంది. అది దేవుడు సర్వ సృష్టికర్త కదా, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వశక్తివంతుడైన దేవుడు, ఆయనకి భార్యలేంటి, ఆయనకి పట్టు వస్త్రాలేంది, ఆయనకి బంగారాలేంది, ఆయనకి ఆయుధాలేంటి, ఇవన్నీ మనల్ని సృష్టించుకుందన్న మన రాజులు మన ఇది కాదమ్మా. నేను యాక్చువల్లీ మన చరిత్ర ప్రాపర్ గా 100% తెలీదు. గ్రంథాలు కానీ కొన్ని ఏంటంటే కొన్ని ఎవరెవరికి నచ్చింది వాళ్ళు నచ్చినట్టు రాసుకున్నారు. యాక్చువల్లీ ఒరిజినల్ చరిత్ర మంది ఎవరికి తెలియదు అనమాట. నేను చెప్తుంటే నన్నేమో తిడతావు ఒరిజినల్ చరిత్ర, మరి నేను గుచ్చి అడుగుతుంటేనేమో మనం కల్పించుకున్నదని చెప్పి కల్పించుకున్నది కల్పితం అవుతుంది కానీ నిజం ఎట్లా అవుతుంది బ్రదర్? ఇదంతా మన కల్పితం. నాకు ఒక విషయం చెప్పండి బ్రదర్, నాకు ఒక విషయం చెప్పండి, ఒక్క విషయం. ఇప్పుడు ఒక బాబు ఉన్నాడు రైట్, ఆ బాబుకి 10 ఏళ్ళు ఉన్నాయి అనుకుందాం. 10 ఏళ్ల బాబుకి ఒక పెద్ద ఏనుగు ఏదైతే ఉందో ఆ ఏనుగు తలకాయి ఆ అబ్బాయి చేతిలో పెడితే మోయగలడా? ఏనుగు తలకాయి ఆ అబ్బాయి చేతిలో పెడితే మోయగలడా? నా పిల్లోడి చేతిలో అంటే అప్పట్లో అసలు నార్మల్ గా చెప్పు, నార్మల్ గా ఒక 10 ఏళ్ల పిల్లోడు ఒక ఏనుగు తలకాయ మోయలేడు. మరి అటువంటిప్పుడు పిల్లోడికి ఇప్పుడు శివుడు ఆజ్ఞలైనదే చీమైనా కదలదు అన్నప్పుడు శివుడికి తెలీదా పార్వతి తయారు చేసుకున్నది, ఈ అబ్బాయి పార్వతి తయారు చేసుకున్నాడని తెలిసి కూడా మరి మిడకాయ కట్ చేయటం ఏంటి? మళ్ళీ వీళ్ళెళ్ళి ఒక ఏనుగు తలకాయ తీసుకొచ్చి ఇప్పుడు డిఎన్ఏ ఎట్లా మ్యాచ్ అవుతుంది బ్రదర్? నువ్వు నాకు చెప్పు. ఇప్పుడు మనిషి ఎక్కడ, ఏనుగు ఎక్కడ, దాని సైజ్ ఎక్కడ, దీని సైజ్ ఎక్కడ? ముందేనా మనకి సైజ్ చెప్పు మీరు అడ్వాన్స్ టెక్నాలజీ గురించి బ్రదర్. ఇప్పుడు దాకా సంస్కృతానికి లిపే కనుక్కోలేకపోయారు మీ వాళ్ళు, అప్పట్లో అడ్వాన్స్ టెక్నాలజీ ఉందా? అవును అన్న, అప్పుడు చెప్పండి. నా క్వశ్చన్ అర్థం చేసుకోలేదు రాజా నువ్వు. మీ వాళ్ళు సంస్కృతానికి లిపి ఇలా కనుక్కోలేకపోయారు, సంస్కృతాన్ని రాయడానికి ఒక పెన్ను కనుక్కోలేకపోయారు, ఒక పెన్ను కనుక్కోలేకపోయారు. అవన్నీ ఇక్కడ నుంచి గ్రంథాలు తీసుకోబోయే కదా యుఎస్ లో, ఇలాంటి ఇక్కడ నుంచి గ్రంథాలు తీసుకొని దాన్ని డీకోడ్ చేసి అవన్నీ తయారు చేస్తున్నారు. ఏ లోకంలో ఉన్నారు బ్రదర్ మీరు? ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయారు రైట్. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు, అంత బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇక్కడ బుక్స్ అన్ని తీసుకెళ్లిపోయారు రైట్. బ్రిటిష్ వాళ్ళు రాకన్నా ముందు పుష్పక విమానాలు ఉన్నాయి మన ఇండియాలో. ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు రాకముందు తర్వాత మన రామసేతు ఉంది. ఎప్పుడు అది రామసేతు ఉంది, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఉంది. రామసేతు చెప్పండి.
బ్రదర్, రామసేతు ఇస్ అ న్యాచురల్ ఫార్మేషన్. అది మ్యాన్ మేడ్ కానీ న్యాచురల్ ఫార్మేషన్. జియోగ్రఫీ పోలే ఇది మ్యాన్ మేడ్ అని చెప్పారన్నా. ఎవరు చెప్పారబ్బా? మీరు మీరు వాట్సాప్ యూనివర్సిటీలో మీరు డిగ్రీ పొందొద్దు ప్లీజ్. వాట్సాప్ యూనివర్సిటీలో డిగ్రీలు పొందబాకండి. మీరు చదవండి, మీరు అక్షరాస్యులుగా ఉన్నారు, జ్ఞానవంతులు అవ్వండి, విజ్ఞానవంతులు అవ్వండి ప్లీజ్. నేను దండం పెడుతున్నా. అదే ఎవడు ఏదో చెప్తే దాన్ని నమ్మద్దు. నేను చెప్పింది కూడా నమ్మకండి, మీరు రీసెర్చ్ చేసుకోండి బస్. అంతకన్నా క్లారిటీగా నేనేం చెప్పను. మరి బ్రిటిష్ వాడు రాకన్నా ముందు పుష్పక విమానాలు భారతదేశంలో తిరిగినాయి. బ్రిటిష్ వాడు కన్నా ముందు మన దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, మిసైల్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ అస్త్రాలు ఉన్నాయి, శస్త్రాలు ఉన్నాయి. అంతకు ముందు అంతా ఉన్నాయి కదా. ఇప్పుడు మహాభారతం జరిగింది వాస్తవం. మహాభారతం ఎప్పుడు జరిగింది బ్రదర్? ఇప్పుడు జరిగింది, ఒక 8000 years బ్యాక్ జరిగిందన్న మహాభారతం. 8000. బాబు నువ్వు నీ ఏజ్ ఎంత బాబు? నాకు 24. చాలా చిన్నోడు అమ్మా, నీకు నిజంగా చెప్తున్నాను రాజా. ఐ రియలీ పిటీ యూ. నువ్వు చాలా నిన్ను బాగా మోసం చేశారబ్బా. నువ్వు ఒక పని చేయి, నా పేరు AKWC అనిల్ కుమార్. నువ్వు నాకు ఎప్పుడన్నా ఫోన్ చేయి, నేను ఎత్తుతాను. రైట్? నాకు ఒక ఛానల్ ఉంటుంది AKWC అపాలజెటిక్స్ అని. హిస్టరీ, కంపారిటివ్ స్టడీ, న్యూమిస్మాటిక్స్, ఆర్కియాలజీ, ఇలాంటివన్నీ నా ఛానల్లో ఉంటాయి. మెల్లిమెల్లిగా నువ్వు తెలుసుకోమ్మా. స్కూల్లో ఉన్నావా? స్కూల్ టీచరా మీరు? స్కూల్ టీచర్ కాదండి, నేను ఒక మామూలుగా ఐటీలో వర్క్ చేస్తాను. ఐటీలో వర్క్ చేస్తున్నారు అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పనిచేస్తున్న వారు మీరు మంచి విద్యావంతులు అయి ఉంటారు, పెద్ద చదివి ఉంటారు. కానీ బ్రిటిష్ వాడి కన్నా ముందు మన భారతదేశంలో పుష్పక విమానాలు ఉన్నాయి, మిసైల్స్ ఉన్నాయి. ఇవన్నీ డోంట్ గెట్ ఇన్ టు దాట్. ప్రాక్టికల్ గా ఆలోచించండి. నాకు ఒక డౌట్, ఇప్పుడు తప్పేం లేదమ్మా, తప్పేం లేదు. ఇప్పుడు కురుక్షేత్రం అప్పుడే అంటే పాండవులు ఉన్నప్పుడే మంది టెస్ట్ బేబీ అనేసి ఇప్పుడు కౌరవులంతా కుండలో ఆ ఋషి కుండలో పెట్టి ఇచ్చేసాడు. నేను అదే చెప్తున్నాను. అప్పట్లో కుండల్లో పిల్లలు ఫామ్ అయ్యి ఉంటే ఇప్పట్లో కూడా పిల్లలు కుండలోనే ఫామ్ అవ్వాలి కదా. అవును, ఇప్పుడు టెస్ట్ బేబీ నేను టెస్ట్ గురించి మాట్లాడట్లా, కుండ గురించి మాట్లాడుతున్నా. అంటే ప్రాసెస్ అంతా ఒకటే కదన్నా. ఎట్లా ప్రాసెస్ ఒకటే అవుతుంది? ప్రాసెస్ ఒకటే ఎట్లయితుంది రాజా? నువ్వు నాకు చెప్పమ్మా, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎంతవరకు ఓకే అన్న? ఇప్పుడు జీసస్ కానీ ఇంకా ఏ దేవుడు కానీ ఇంకో ప్రాణిని చంపి తినమన్నాడా? ఏ ప్రాణిని అయినా తినమని కావచ్చు, బరుగులు కావచ్చు, ఇంకోటి ఇంకేమైనా కావచ్చు, ఏ జంతువునైనా చంపి తినమన్నాడా? మీరు ఏమని అడగాలనుకుంటున్నారు? మామూలుగా తినమన్నారా? హ్యూమన్ బీయింగ్ ఈజ్ బై బర్త్ ఈజ్ అ నాన్ వెజిటేరియన్. ఎందుకంటే వీ హ్యావ్ కెనైన్ టీత్. మనకి మాంసమును ఛేదించే 4 పళ్ళు మనకి ఎదురుగా ఉండే పళ్ళ పక్కన మనకి షార్ప్ గా ఉండే పన్ను ఉందా? ఇటు అటు ఇటు అటు. ఈ 4 ఎందుకు ఉన్నాయి మనకి? ఎందుకు ఇచ్చాడు దేవుడు? మాంసాన్ని ఛేదించడానికి. అంటే ఒక ప్రాణిని దానికి తల్లి పిల్లలు ఉండొచ్చు. మనిషిని చంపుకొని తినొచ్చు కదా. మనిషి కానీ మాంసమే కదా, మనిషిని కానీ చంపుకొని తినేవచ్చు కదా. దాన్ని క్యానిబలిజం అంటారు. నేను చెప్పేది విను జాగ్రత్తగా విను, జాగ్రత్త. నాన్ వెజిటేరియన్ తినడం వేరు, క్యానిబలిజం వేరు. క్యానిబలిజం ని నాన్ వెజిటేరియనిజం ని కలపద్దు. నేను ఏమంటున్నానంటే మానవుడు మనుగడలో బిగినింగ్ లో మానవుడు హంటర్ గానే ఉన్నాడు. హంటర్ అయిన తర్వాత గ్యాదరర్ అయ్యాడు. ఏది? దుంపలు గింపలు గ్యాదర్ చేసుకొని తినడం. రైట్? హంటర్స్ అండ్ గ్యాదరర్స్ అంటారు. చాలా వేల సంవత్సరాల తర్వాత మానవుడు ఫార్మర్ అయ్యాడు. అప్పటి నుండి ఈ ధాన్యాల్ని వగేరా ఇవన్నిటి పండించడం మొదలు పెట్టాడు. మరి ఈ అగ్రికల్చర్ కనుక్కోక ముందు మన వాళ్ళందరూ, మన పూర్వీకులందరూ హంటర్సే కదా, నాన్ వెజ్. అందుకే కదా మన కెనైన్ టీత్ ఉన్నాయి.
ఇప్పుడు ఎవడో గురూజీ వచ్చి మీరు నాన్ వెజ్ తినకూడదు అనగానే ఇప్పుడు నాకు రావాల్సిన ఇప్పుడు ప్రోటీన్ ఏదైతే ఉందో అది వెజిటేరియన్ లో ఫుల్ఫిల్ అవ్వట్లేదు అనుకో, నేను ఐ విల్ స్విచ్ ఆన్ టు నాన్ వెజిటేరియన్. అంటే నాన్ వెజిటేరియన్ మస్ట్ అని నేను అనట్లా. ఇప్పుడు వెజ్ నాన్ వెజ్ దగ్గర ఇరుక్కుపోవద్దు మీరు. ఈ ఆధ్యాత్మికతకి వెజ్ నాన్ వెజ్ కి ఎలాంటి సంబంధం లేదు. అది కేవలం మన పోషకాహారాలు పొందడానికి మాత్రమే. ఇప్పుడు పాలు అన్నారు, పాలంటే ఏంటి? ఒక జంతువు యొక్క కొవ్వు కాదా అది? ఒక జంతువులో నుండి వచ్చిన ప్రోటీన్ కాదా అది? నెయ్యి అంటే ఏంటి? ఒక జంతువులో నుంచి వచ్చిన 100% కొవ్వు కాదా? అట్లా చూసుకుంటే మరి అది కూడా నాన్ వెజిటేరియనేగా. కాకపోతే ఏంటంటే బ్లడ్ రావట్లేదు కాబట్టి, మనం మెడకాయ కోయట్లేదు కాబట్టి ఇది వెజిటేరియను, అది నాన్ వెజిటేరియను, అది మనం బయాస్డ్ గా ఆలోచించుకుంటున్నాం, అంతకన్నా ఇంకేం లేదు. ఇప్పుడు చెట్టు కోసేది కన్నా ఇప్పుడు నాన్ వెజ్, అది కానీ ప్రాణం ఉంది, చెట్టు పీకేస్తాం చచ్చిపోతాం, అది కానీ నాన్ వెజ్ లకే వస్తుంది. నేనేమంటున్నానంటే ఇప్పుడు దూడ తాగాల్సిన పాలు మనం తాగుతున్నాం, అది అమానుషం కాదా? మరి అట్లా చూసుకుంటే మానవుడు మనుగడ చెందలేడమ్మా, ఈ భూమి మీద మానవుడు జీవించలేడు. నేనేమంటానంటే పాయింట్కి రా. పాయింట్ ఏంటంటే హిందూ మతం ఎప్పుడు పుట్టింది, హిందూ మతం ఎప్పుడు వచ్చింది అని కాదు. మూఢనమ్మకాలు ఎందులో ఉన్నాయి, మనం ఎలా ఉంటున్నాము, మనం ట్రాన్స్పరెంట్ గా ఆలోచిస్తున్నామా అనేది చూడాలి. ఇప్పుడు పూర్వీకులు చేసిన తప్పన్నా, పూర్వీకులు ఏంటంటే వాళ్ళకున్న జ్ఞానాన్ని ఇప్పుడు నలంద యూనివర్సిటీ కానీ ఇవన్నీ ఏంటంటే చాలా వరకు నలంద యూనివర్సిటీ కానీ మీకు తెలిసే ఉంటుంది. నలంద యూనివర్సిటీలో ఏదో ఒక రాజుకి ఏదో జబ్బు వస్తే ఎక్కడ క్యూర్ కాకపోతే అక్కడ వచ్చి క్యూర్ చేస్తారు. అవన్నీ కథలమ్మా, నేను చెప్తున్నాను బ్రదర్. ఆ కథలే నమ్మద్దు. వాట్సాప్ యూనివర్సిటీలో వస్తాయి ఆ కథలన్నీ. ఎలా నేను చెప్తాను, మీరేం చెప్తున్నారో నేను చెప్తా. వినండి బ్రదర్, మీరేం చెప్తున్నారో ఆ ఫుల్ కథ నేను చెప్పనా. ఇప్పుడు నలంద యూనివర్సిటీ కట్టించింది ఎవరు అని అంటే కుమారగుప్తా రైట్. కుమారగుప్తా క్రీస్తు 5-6 శతాబ్దంలో కట్టించాడు. ఈ కుమారగుప్తుడు కట్టించిన తర్వాత అక్కడ మాక్సిమం బుద్ధిస్ట్ మానస్టరీగానే అది ఉంది ఫస్ట్ నుంచి, రైట్. ఎందుకంటే బుద్ధిస్ట్ లిటరేచర్ వగేరా ఇవన్నీ అక్కడ ఉన్నాయి. తర్వాత మన భారతదేశంలో ఖిల్జీలు వచ్చిన తర్వాత బక్తియార్ ఖిల్జీ దాన్ని సమూలంగా నాశనం చేశాడు. అయితే మన వాళ్ళు ఏం కథ పెట్టారంటే అక్కడ బక్తియార్ ఖిల్జీ కాల్ చేసిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సనాతన ధర్మానికి చెందిన పుస్తకాలు. ఆయనకి ఒంట్లో బాగాకపోతే ఆ కాల్ చేసిన మన సనాతన ధర్మానికి చెందిన కాల్ చేసిన పుస్తకాల యొక్క బూడిద ఏదైతే ఉందో ఆ బూడిదని ఒక టానిక్ లాగా కలిపి అతనికి తాగిస్తే అతనికి ఆరోగ్యం బాగైపోయింది అని పుకారు పుట్టించారు. అవి ఎక్కడ హిస్టరీలో ఎవరు రాశారు? బూడిది పెడితే కదన్నా దాంట్లో నుంచి వాళ్ళు అక్కడ వాళ్ళ శిష్యులు మేము క్యూర్ చేస్తామని తనకి ట్రీట్మెంట్ చేస్తే అటువంటిప్పుడు ఆ శ్రేయ ఏమంటారు ఆ క్రెడిట్ బుద్ధిజంకి వెళ్ళాలి కదా, ఎందుకంటే అది బుద్ధిస్ట్ మానస్టరీ కదా నలంద యూనివర్సిటీ అనేది. యాక్చువల్లీ మనుషులంతా ఒకటే అన్న. ఇప్పుడు ఏదైనా మొదలవుతుంది, మనుషులంతా అవును ఒకటితోనే కదన్నా స్టార్ట్ అయి ఉంటది. మనుషులంతా ఒకటే, నేను కాదనట్లేదు అబ్బా. ఒకే ఫ్యామిలీ నుంచి మొత్తం ఇప్పుడు ఈ యూనివర్స్ మొత్తం ఇప్పుడు ఈ ఎర్త్ మీద అంతా ఒకరితోనే కదా స్టార్ట్ అయి ఉంటది. ఇప్పుడే కదా పాయింట్కి వచ్చావు నువ్వు, ఇప్పుడే కదా పాయింట్కి వచ్చావమ్మా. నేనేమంటున్నానంటే కదా ప్రతి జాతి మనిషి ఒకడి నుండే వచ్చాడు, ఒకటే. అతనే ఆదాము అవ్వ నుంచి వచ్చారు. ఎందుకంటే మనము మైటోకాండ్రియల్ డిఎన్ఏ తీసుకున్న ఒక తల్లి నుంచే వచ్చారని చెప్తుంది. హ్యాప్లో గ్రూప్స్ తీసుకుంటే 3 తండ్రులు అని వస్తుంది. 3 తండ్రులు ఎవరంటే నోవాహు సంతతి, హాము, షేము, యాఫెతు. అందులో భాషా పరంగా తీసుకున్నా కూడా హామిటిక్ లాంగ్వేజ్, సెమిటిక్ లాంగ్వేజ్ అండ్ జాఫెటిక్ లాంగ్వేజెస్. హామిటిక్ లాంగ్వేజెస్ అంటే ఆఫ్రో ఏషియాటిక్, సెమిటిక్ అంటే ఇక్కడ ఉన్న ఏషియన్ లాంగ్వేజెస్, జాఫెటిక్ లాంగ్వేజెస్ అంటే ప్రోటో ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్. ఇవన్నీ కూడా ఒక ఫ్యామిలీ నుండే వచ్చాయి. సో నేనేమంటున్నానంటే ఎస్ మనుషులంతా ఒకటే.
లీవ్ దిస్, స్టాప్ దిస్. ఏంది ఎవరెవరో ఏమో వాట్సాప్ లో ఏందో ప్రచారం చేస్తుంటారు. లెట్ us యూజ్ అవర్ కామన్ సెన్స్ అన్నాను నేను. రైట్. ఏంటంటే బేసికలీ యు ఆర్ ఎ గుడ్ పర్సన్, కాకపోతే నీకు ఆవేశం కలిగింది, కోపం కలిగింది. ఏంటి మా సనాతన ధర్మాన్ని అంటాడా, మా హిందూ ధర్మాన్ని అంటాడా, అది ఇది అని చెప్పి నీకు ఆవేశం కలిగింది, నన్ను తిట్టాలని నువ్వు ఫోన్ చేసావు. నేను కాదనట్లే. రైట్. నేనేం తిట్టను, నీకు విషయం తెలియదు కాబట్టి నీకు ఆవేశం వచ్చింది. మెల్లిమెల్లిగా రాడికల్ గా ఆలోచించు. రాడికల్ గా కూడా ఆలోచించదు, న్యూట్రల్ గా ఆలోచించు. విషయాన్ని అర్థం చేసుకో. దేవుడికి నిజంగా పెళ్లిళ్ళు అవుతాయా? ఒక బాత్రూమ్ కట్టించకనంత మాత్రాన, ఆ బాత్రూమ్ కి గడి లేనంత మాత్రాన ఒక పిల్లోడిని పుట్టించడం ఏంటి, ఆ పిల్లోడికి ఏనుగు తలకాయ పెట్టడం ఏంటి, లేకపోతే ఈ దేవుళ్ళు కొట్లాడుకోవటం ఏంటి, దేవుడి చేతిలో ఆయుధాలు ఉండడం ఏంటి, ఇదేంటి, లేక అసలు ఈ పుష్పక విమానాలు అవి ఇవి ఇవన్నీ నిజంగా ఉన్నాయా? ఉంటే నేడు మన వాళ్ళు ఎందుకు తయారు చేయట్లేదు? మన వాళ్ళు ఎందుకు తిరగట్లేదు ఆ పుష్పక విమానాల మీద? మన వాళ్ళు ఎందుకు న్యూక్లియర్ మిసైల్స్ వేదాల్లో ఉన్నట్లుగా ఎందుకు తయారు చేయట్లేదు? అవి ఎందుకు యూజ్ చేయట్లేదు? ఇప్పటికి కూడా రఫాల్ కొనుక్కోవాలంటే మనం ఫ్రాన్స్ ఎందుకు వెళ్తున్నాం? న్యూక్లియర్ బాంబ్ గానీ అతనే న్యూక్లియర్ బాంబ్ వినండి. ఇప్పటికి కూడా మనం ఒక విమానం, యుద్ధ నౌక అంటే ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ కొనాలంటే ఫ్రాన్స్కి ఎందుకు వెళ్ళి మనం ఫ్రాన్స్కి వెళ్ళి రఫాల్ ఎందుకు కొనుక్కున్నాం? రఫాల్ అంటే ఎవరు తెలుసా? బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక దూత పేరు. వాళ్ళు మిఖాయల్, గాబ్రియల్, రఫాయల్ ఇలాంటి వాళ్ళు, వీళ్ళందరూ దేవుని దగ్గర ఉండే దూతలు అనేది. ఈ రఫాయల్ ఎయిర్ క్రాఫ్ట్ ని తీసుకొచ్చి ఇండియాలో టెంకాయలు కొట్టి దాని కింద నిమ్మకాయలు పెట్టి దాన్ని ఎగరేస్తున్నారు మన ఇండియన్స్. ఇది చూడు. మళ్ళీ అదేవరిది? ఫ్రాన్స్ వాడిది. అక్కడ నుంచి కొన్నారు మన వాళ్ళు. మన దగ్గర ఇంతకు ముందే టెక్నాలజీ ఉంటే మన వాళ్ళు ఎందుకు తయారు చేయలేదు? ఇప్పుడు మన దగ్గర ఉన్న మిసైల్ టెక్నాలజీ కానీ, లేకపోతే రేడియో రడార్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్సైడ్ an aircraft is taken lease లేదా or purchased from Israel. మెసర్ స్టాస్ అనే ఒకటి ఉంటుంది కంపెనీ, TAAS. మీరు గూగుల్ చేసుకోండి అసలు. TAAS, రైట్. సో ఇట్లా ఒకటి రెండు కాదు, ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. ఇవన్నీ ఇజ్రాయెల్ కంపెనీస్ అండ్ రష్యన్ కంపెనీస్ అండ్ ఆల్సో ఫ్రాన్స్ అండ్ ఇంగ్లాండ్ కంపెనీస్. వీటి నుంచి మన వాళ్ళు ఎందుకు టెక్నాలజీ ఇప్పటికీ కొనుక్కుంటున్నారు? అసలు ఒక ఎయిర్ ఫ్రేమ్ అంటే ఏంటి, ఏరో ఇంజిన్ అంటే ఏంటి, దాని రేడియో రెడార్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, అసలు జైరో అంటే ఏంటి, హైడ్రాలిక్ సిస్టమ్ అంటే ఏంటి, ఇవన్నీ తెలిస్తేనే కదా మీరు ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడాలి. ఎప్పటి నుంచో పుష్పక విమానాలు ఉన్నాయని అంటే నేను కూడా అంటాను. మా తాత పురాతన కాలంలోనే రాకెట్ తయారు చేసుకొని చందమామ మీదకి వెళ్ళొచ్చాడు. మా తాత వెళ్ళొచ్చిన తర్వాత మా తాతను కాపీ కొట్టుకొని నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వాళ్ళు బ్యాచ్ వెళ్ళారు అని చెప్పి. నో, ప్రూఫ్ కావాలి. ప్రూఫ్. వాట్ ఈస్ ద ప్రూఫ్? బ్రిటిష్ వాడి కన్నా ముందు మన భారతదేశంలో ఒకవేళ పుష్పక విమానాలు ఉండుంటే భూగర్భంలో ఎక్కడో ఉండాలి కదా బ్రదర్, దొరకాలి కదా బ్రదర్. సో నేను అదే అంటుంది. మనందరం విద్యావంతులుగా ఉన్నాం, అక్షరాస్యులుగా ఉన్నాం. మనం కొంచెం జ్ఞానవంతులుగా అవుదాం, అంతవరకే నేను అంటుంది. అప్పుడు వీ విల్ మేక్ అ బెటర్ సొసైటీ, సో దట్ వీ కెన్ మేక్ అ బెటర్ నేషన్. రైట్. కోపడకు ఊరికే చిన్నదానికి. నువ్వు యంగ్ కాబట్టి ఉడకస్తా ఉంటుంది, కాదనట్లా. బట్ ఇట్స్ నాట్ లైక్ దాట్. రైట్. ఉంటాను బ్రదర్, బాయ్. మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ.